బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రెవెన్యూ అధికారుల లీలలతో రోడ్డున పడ్డ రైతు కుటుంబం. వెడవలూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జోరు, రైతుల గోడు. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్టు పట్టాదారు భూములను నకిలీలకు కట్టబెడుతున్న రెవెన్యూ అధికారులు. కాళ్ళు అరిగేలా తిరుగుతున్న రైతు కుటుంబం. కనికరించని అధికారుల వైనం. ఇప్పటికే రైతు భూమిని నకిలీ డాక్యుమెంట్ దారులు 40 లక్షలకు అమ్ముకున్న వైనం. నకిలీలకు అన్ని విధాలు సహకరించిన అధికారులు. పారంబోకు భూమి కూడా పట్టా ఇచ్చిన అధికారులు. అధికారులను నిలదీసిన భూమి యజమానులు. ఆర్డీఓ అసలు పట్టాదారులు వీలేనని చెప్పినా పట్టించుకొని రెవెన్యూ మండల అధికారి. కాళ్ళు అరిగేలా తిరిగి విసిగి బేజారిన రైతు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకున్న ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం. వెడవలూరు మండలంలో ఇదొకటే సమస్య కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అవకతవకలు ఉన్నాయని అంటున్న స్థానిక ప్రజలు. ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే జిల్లా కలెక్టర్ స్పందించి ఇటువంటి ఎంఆర్ఓపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ఘటనపై తక్షణమే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించి వీరికి న్యాయం చేయాలని అక్కడ స్థానికులతో పాటు ప్రజలందరూ కోరుకుంటున్నారు. మండల మెజిస్ట్రేట్ అయ్యుండి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి అవినీతి పరులతో చేతులు కలిపి దొంగ పట్టాలు ఇవ్వడంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన వెడవలూరు ఎంఆర్ఓ మాత్రమే. పైకి బుద్ధిమంతుల్లాగా కనిపించే ఎంఆర్ఓ ఆయన లోపలంతా అవినీతి మయం. ఇతర మండలాల్లో జరగకుండా ఉండాలంటే ఇలాంటి అవినీతి పరుడైన వెడవలూరు ఎంఆర్ఓపై కఠినమైన చర్యలు జిల్లా అధికారులు తీసుకోవాలని కోరుచున్న బాధిత కుటుంబం. నా కుటుంబం కనబట్టం లేదా చెప్పండి. నా కుటుంబం లేదా, ఒలిగి లేదా కుటుంబము. చిన్న చిన్న బిడ్డలు రే. నా తల్లి డయాలసిస్ తో ఉంది. సంవత్సరాలు అయిపోయింది. మాకు న్యాయం జరగమని వచ్చి అడిగినా చేసినా ఏం చేసుకుంటావో చేసుకో అనే ఒక మాట చెప్పి మమ్మల్ని రోజులు తిప్పుకొని నాంచి చేశారండి. మడియాల బలరామయ్య మా తాతగారు ఆస్తిది 185B సౌకచర్లలో ఉంది. అతను రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ ఉంది, అగ్రిమెంట్. ఇది ఫస్ట్ వాసిరెడ్డోలు కాడ మడియాల బలరామయ్య ఉన్నట్టు అగ్రిమెంట్ పేపర్. తర్వాత ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్, వాసిరెడ్డోలు కాడ నుంచి మడియాల బలరామయ్య రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపరు. ఇది వాసిరెడ్డోల కాడి నుంచి మా అమ్మగారు మా అమ్మమ్మ గారు సవరణ చేసుకున్న డాక్యుమెంట్. ఇది ఆర్డీఓ గారు నిక్కుదోల లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి మా అమ్మమ్మ తమ్ముడు. మా తాతగారు హార్ట్ స్ట్రోక్ వచ్చి అదే పొలంలో పడిపోయి చనిపోవడం జరిగింది. మా అమ్మగారు 9 సంవత్సరాలు చిన్న పాప మా అమ్మమ్మ మా అమ్మగారు ఉండేది. ఇద్దరు ఆ పొలం చేసుకోలేక తమ్ముడాన్ని నమ్మి ఇచ్చిన దానికి నిక్కుదోల పెంచిలమ్మ ఆస్తి అయినట్టు ఎవరు నిక్కుదోల లక్ష్మయ్య అమ్మగారిది అయినట్టు. నిక్కుదోల లక్ష్మయ్య మా తాతగారికి బామ్మద్ది, మడియాల కాంతమ్మ తమ్ముడు. మా తాతగారు చనిపోయిన తర్వాత కాంతమ్మ తమ్ముడైనందుకు నమ్మి మగతాకిస్తే దొంగ అడంగలు, దొంగ పాస్బుక్లు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని దాదాపు 2012 నుంచి మమ్మల్ని ఎంతో క్షోభ చేస్తున్నాడు. అంత ఎంకరేజ్ ఇక్కడ జరుగుతుంది. మేము తిరిగి కాగితాలు సంపాదించి ఆర్డీఓ కోర్టులో వేస్తే ఆర్డీఓ గారు ఈ అడంగలు పాస్బుక్ నిక్కుదోల లక్ష్మయ్యది ఫేక్, ఇది వెంటనే యాక్షన్ తీసుకొని రీసర్వే చేసి పట్టాదారు పాస్బుక్లు ఎవరు అర్హులో వాళ్ళకి ఇవ్వమని చెప్పి క్లియర్ గా లెటర్ ఇచ్చారు. ఇది ఆ లెటర్ కాదంట. చదువుకున్నారో చదువుకోలేదో ఇది ఆ లెటర్ కాదంటున్నారు. ఇది మీ ప్రెస్ ప్రతి మీడియా సోదరుల ముందు ఇది పెడతాను. దీని గురించి చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలియాలా, ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం దగ్గరికి తెలియాలా, లోకేష్ గారికి తెలియాలా. మాకు జరిగే అన్యాయం. మా తాతగారు అనుభవించలేక అదే పొలంలో చనిపోయాడు. మా అమ్మమ్మ గారు ఇదే క్షోభతో ఆమె చనిపోయింది. ఇప్పుడు మా అమ్మగారు ప్రెజెంట్ మా అమ్మగారు డయాలసిస్ కిడ్నీ పేషెంట్. ఇదే ఆలోచనతో సరిగా తినక ఇదే బాధతో ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉంది. ఈ ఫోటో చూపించి మాకు న్యాయం చేయమన్నా కూడా కనికరం లేకుండా ఏం చేసుకుంటావు చేసుకో అని మాట్లాడిన
ఎంఆర్ఓ గారు ఇప్పుడు పోయి బతిలాడుకున్నాం. వాళ్ళ పేర్లు ఎలాగే ఎక్కగలిగారు సార్? 2015 నుంచి కోర్టులో జరుగుతుంది. కోర్టులో జరుగుతుంటే ఎక్కిస్తారంటే సర్వే ఇప్పుడు జరిగేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు. రీసర్వే అనే మీనింగ్ ఏంటండి? రీసర్వే అనే మీనింగ్ ప్యూరుగా ఎవరు హక్కుదారులు ఉన్నారు? ఈ వైసీపీ అవకతవకల వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఇలాంటి ఆఫీసర్లు వినియోగించుకొని మాలాంటి భూమి హక్కుదారులని అన్యాయం చేసి మా రక్తం పిండితా అవతలాలు కాడ లబ్ధి పొంది లబ్ధి పొందకపోతే నిక్కుదాల రమాదేవికి ఏ సంబంధం ఉంటే 4 ఎకరాల 65 సెంట్లు ఎక్కిచ్చారు. శివాయి భూమి 33 సెంట్లు కూడా దాంట్లో ఎక్కిచ్చేస్తున్నారు. యాక్చువల్ గా మాది వచ్చేసి అఫీషియల్ గా 4 ఎకరాలు 32 సెంట్లు అయితే అదేకి ఇంకా పక్కన శివాయి ఉంటే అది కూడా ఎక్కిచ్చారు. ఏమి లబ్ధి పొందందే అంతే ఎంకరేజ్ అయింది వాళ్ళది. నేను ప్రతి ఒక్క కాగితం చూపించి ప్రతి ఒక్కటి మాది మా తాతగారిదంటే కోర్టులో ఉంది ఎక్కకూడదు అనేది మాకొక్క రూలు అవతల వాళ్ళొక రూలా? ఎంతవరకు న్యాయం? దీని వెనక ఎవరెవరున్నారు అందరూ బయటికి రావాలా? దీనికి తగిన పనిష్మెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను. దీనికోసం నేను నా కుటుంబం ఎంత దాకానే ఉంటాం, ఏడే నిరాహార దీక్ష చేస్తాం. నా బిడ్డలు మేము గొప్పలం కాదండి, మాకుండేది అదే. మా తాతగారు సంపాదించిందే, నాకు ఎలాంటిది లేదు. అలాంటిది వీళ్ళు అన్యాయంగా దోచేసి చేస్తుంటే వీళ్ళ తప్పదేలో వీళ్ళు సర్వే చేయడంలో నాది దగ్గర ప్రతి ఒక్క రికార్డు ఉందండి. ఇదే ఎంఆర్ఓ వచ్చి 2022లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్డీఓ జిల్లా కోర్టులో. ఏమని ఇచ్చారు? మడియాల బలరామయ్య దీనికి హక్కుదారుడు అని చెప్పి ఇచ్చున్నారు. ఇదొక కాగితం అండి. ఆర్డీఓ గారు ఇచ్చిన రిపోర్టు ఎవ్రీథింగ్ మా దగ్గర లింక్ డాక్యుమెంట్ తో పాటు సవరణ డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి భూమి మీద ప్రతి ఒక్క హక్కు లింక్ డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళది సబ్జెక్ట్ చెప్తాను చూడండి. ఇవి చెల్లుబాటు అవుతాయి. ఫేక్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఈ ఎంఆర్ వాళ్ళ ఆఫీస్ లో చెల్లుబాటు అవుతుంది. విఆర్ఓ ఎంకరేజ్ చేస్తారు. డిటి సర్వే గారు విజయ్ సార్ ఎంకరేజ్ చేస్తాడు. విఆర్ఓ శ్రీనివాసులు గారు ఎంకరేజ్ చేస్తారు. ఎంఆర్ఓ గారు ఎంకరేజ్ చేస్తారు. మమ్మల్ని ఇంత దీన్ని పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్రశాంతి మేడం గారు పట్టించుకోకపోతే ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష ఇట్టే పడి ఇక్కడే చచ్చిపోతాం. చూడండి, నిక్కుదోల లక్ష్మయ్యకి గిఫ్ట్ కింద ఇచ్చింది. నిక్కుదోల పెంచిలమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి? మడియాల బలరామయ్యది 185B, మడియాల బలరామయ్యది 185B. ఇది నెక్స్ట్ పెంచిలమ్మ నిక్కుదోల లక్ష్మయ్యకి ఇచ్చినట్టు నిక్కుదోల లక్ష్మయ్య ఏం చేశాడు? వీరాస్వామికి వాళ్ళ కొడుక్కి 1 ఎకరా రాశాడు. రమాదేవికి 1 ఎకరా రాశాడు. ఏది ఇది? తర్వాత ఆర్డీఓ గారు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అడంగల్లో పేరు ఎక్కించుకున్నారు. 2016లో మసానాయి పేరుతో మళ్ళీ ఇంకొక రిజిస్ట్రేషన్ చేశారు. మళ్ళీ 2020లో మళ్ళీ పేరు ఎక్కడం జరిగింది. అంతా ఒక లేడీ మేనేజ్ చేసి రిమోట్ చేస్తుంది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ని రిమోట్ చేస్తుంది. అంతా వెనక ఎవరున్నారు? మాలాంటి సామాన్యులతో ఆడుకునేది. మాలాంటి సామాన్యులతోనా? ఆ వెనక పెద్ద బలమే ఉంది. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీయాలని కోరుకుంటున్నాను. ఈ నా క్షోభ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇది నాకు న్యాయం చేయాలని, లేకపోతే నా బిడ్డలు నేను అన్యాయం అయిపోతాము. ఇది కరెక్ట్ అయిన పద్ధతే కాదు. ఇది ఈ నాలాగా ఎంతమందికి జరిగిందో, ఈ రీసర్వేలో ఎంతమందికి జరిగిందో. నేను ఒక టీడీపీ కార్యకర్తనే అండి. టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డాను. నా పేరు నిమ్మల నాగార్జున యాదవ్. మాకే ఇంత అన్యాయం జరుగుతుందంటే సామాన్యులకు ఎంత అన్యాయం జరుగుతుంది. ఇలాంటి లూప్స్ ఎత్తుకొని వీళ్ళ ఇష్ట ప్రకారం ఖాళీగా ఉంచకూడదు అంటే ప్రతి ఒక్క రికార్డు నా దగ్గర ఉందండి. కోర్టులో ఉంది కదా సార్, రమాదేవి అసలు ఎట్టెక్కిచ్చారంటే ఖాళీగా ఉంచకూడదు కాబట్టి మొత్తం ఆ మీద ఎక్కిచ్చేసాం అని చెప్పి. అసలు ఆమెకి ఏ సంబంధం సార్ అని అడిగితే ఎక్కియాలయ్యా అని విఆర్ఓ మాట్లాడతాడు, ఎంఆర్ఓ గారు మాట్లాడతారు, డిటి సర్వే గారు మాట్లాడతారు. మేము ఎందుకు వెళ్ళింది కోర్టుకి? న్యాయంగా పోయాం, మేము నష్టపోయాం. అఫీషియల్ గా కోర్టే మాకు న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో పోయి
పోరాడుతున్నాం 9 సంవత్సరాల నుంచి. ఈ మధ్యలో వాళ్ళ చేతనైనవన్నీ చేసుకుంటా, గోల్మాల్ చేస్తా, అవినీతి చేస్తా మమ్మల్ని క్షోభ పెడుతున్నారు. వెంటనే వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలా. అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కదలను. కలెక్టర్ గారు ప్రతి ఒక్కరూ యాక్షన్ తీసుకొని దీని మీద వెంటనే ప్రశాంతి మేడం గారు తీసుకోవాలా. దయచేసి అందరికి దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి నా బిడ్డల మొహం, నా కుటుంబం మొహం చూడండి. చూసినా దయ తలిచి ఇన్ని దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా ఇంత అన్యాయంగా చేస్తుంటే కళ్ళు మూసుకో ఉన్నారా? ఇది కళ్ళు తెరుచుకొని ఇప్పుడు కన్నా ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది. ఈ అవినీతిని బయట చేయాలా? ప్రతి ఒక్కరు దీనికి ఎవరున్నారో అది ఎంత అధికారైనా కూడా బయటికి తీయాలని కోరుకుంటున్నాను.